if is the first one. If ఏంటి, సో when condition true అయితేనే ఆ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకుంటే ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి, ఇఫ్ ఎల్స్. ఓకే, థర్డ్ వన్ ఇఫ్ ఎల్స్ ల్యాడర్ అంటారు దీన్ని. ఓకే, ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ కండిషన్. ఓకే, అంటే లైక్ ఇఫ్ ఎల్స్ అలా, ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఫైనల్గా ఎల్స్ ఉంటుంది. ఓకే, లైక్ నెక్స్ట్ ఏంటి, టెర్నరీ ఆపరేటర్. టెర్నరీ ఆపరేటర్ అంటే ఏంటి తెలుసు కదా, మనం ఆల్రెడీ జావాలో చూసాం. టెర్నరీ ఆపరేటర్ అంటే కండిషన్ ట్రూ అయిందనుకో, కోలన్ పెట్టేసి ట్రూ అయితేనే ఇమీడియట్ లెఫ్ట్ వన్ లేదంటే రైట్ వన్ ఎగ్జిక్యూట్ చేయడానికి టెర్నరీ ఆపరేటర్ యూజ్ చేస్తాం. టెర్నరీ ఆపరేటర్స్ వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ ఏమున్నాయని. ఓకే, టెర్నరీ ఆపరేటర్స్ లైక్ నెక్స్ట్ ఏంటి, స్విచ్ తెలుసు కదా. మల్టిపుల్ కేసెస్ ఉన్నాయనుకో, ఇప్పుడు 100 ఇఫ్ కేసెస్ ఉన్నాయనుకో, ఇఫ్ ఎల్స్ రాసుకుంటూ పోలేం కదా. సో స్విచ్ కేసెస్ బెటర్ ఫర్ మల్టిపుల్ కేస్ చెకింగ్. ఓకే, 6 ఏంటి, వాట్ ఈస్ దేర్ ఇన్ జావా, వైల్. రైట్, వైల్ కూడా తెలుసు కదా, లూప్ చేయడానికి వైల్ యూజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఏంటి, డూ వైల్. ఓకే, నెక్స్ట్ ఫర్ లూప్. ఈ ఫర్ లూప్స్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఓకే, ఫర్ లూప్స్ ఫర్ ఆఫ్ ఉంది, మనం నేను చూసాం కదా. ఫర్ లూప్స్ ఏంటి టైప్ చూద్దాం. తర్వాత వి హ్యావ్ బ్రేక్ ఎక్కడ యూజ్ చేస్తాం, లూప్లో సమ్ కండిషన్ సాటిస్ఫై అయినాక ఫర్దర్ కంటిన్యూ చేయొద్దంటే వీ కెన్ యూజ్ బ్రేక్. కంటిన్యూ ఎక్కడ యూజ్ చేస్తాము అంటే సమ్ కండిషన్ కంటిన్యూ అయినప్పుడు అది ఎగ్జిక్యూట్ అవ్వద్దు, నెక్స్ట్ కంటిన్యూ ఫర్దర్ లూప్కి వెళ్ళాలంటే కంటిన్యూ యూజ్ చేస్తాం. సేమ్ లైక్ జావా. ఓకే, నెక్స్ట్ ఏంటి, కామా సెపరేటర్. ఓకే, కామా ఆపరేటర్ కూడా యూజ్ చేస్తారు. ఓకే, కామా ఆపరేటర్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, ఫస్ట్ విల్ సీ ఎగ్జాంపుల్ ఫర్ ద ఇఫ్. దీస్ ఆర్ ద కంట్రోల్ స్టేట్మెంట్స్. ఓకే, ఫస్ట్ ఏంటి, ఇఫ్. సంతోష్ నువ్వు కూడా ఇక్కడ నేర్చుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ స్టార్టింగ్. ఇఫ్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ కంట్రోల్ స్టేట్మెంట్. కంట్రోల్ స్టేట్మెంట్ అని ఎందుకంటారు దీన్ని చెప్పండి, వై కంట్రోల్ స్టేట్మెంట్. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ అయితేనే ఆ స్టేట్మెంట్స్, అందులో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, లేకుంటే అవి నాట్ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ కదా. సో దట్స్ వై ఇట్స్ కంట్రోల్ స్టేట్మెంట్. ఓకే, ఇఫ్ ఏంటి, సో లెట్స్ సే ఇఫ్ అంటే ఏంటి, జనరల్ సింటాక్స్ ఏంటి, ఇఫ్ కండిషన్. ఇఫ్ the if statement execute the block if condition is true. ఓకే, ఇలా ఇఫ్ ఇక్కడ వన్ కండిషన్ ఉంటుంది, కండిషన్ ఉంది, ఓన్లీ వన్ లైనే ఉందనుకో, యూ నో నీడ్ టు మెన్షన్ ద కర్లీ బ్రేస్. సో వన్ స్టేట్మెంట్. లేదు నాకు మల్టిపుల్ లైన్స్ ఉన్నాయి, కండిషన్ ట్రూ అయినప్పుడు, ఈ కండిషన్ ఏదైతే ఉందో అది ట్రూ అయినప్పుడు నాకు ఇక్కడ మల్టిపుల్ లైన్స్ కావాలంటే వీ కెన్ పుట్ ద నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఓకే, స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, ఇట్లా వీ కెన్ కీప్. స్టేట్మెంట్ షుడ్ ఎండ్ విత్ ద సెమికోలన్, రైట్. ఓకే, కానీ జావాస్క్రిప్ట్లో ఇట్స్ నాట్ ఎ మ్యాండేటరీ. ఓకే, ఇట్స్ నాట్ ఎ మ్యాండేటరీ జావాస్క్రిప్ట్లో. ఓకే, నువ్వు పెట్టకపోతే అన్నిటినీ ఒక దానిలాగానే తీసుకుంటుంది. ఓకే, ఇలా మల్టిపుల్ చెక్ చేయొచ్చు. ఓకే, సో ద కండిషన్ ఏం చేస్తుంది, కండిషన్ కెన్ బి వాల్యూ ఆర్ అన్ ఎక్స్ప్రెషన్. వాల్యూ అంటే ఏంటి, అది ట్రూ కావచ్చు, ఫాల్స్ కావచ్చు, లేదా ఒక వాల్యూ. లెట్స్ సే ఇప్పుడు వేరియబుల్ తీసుకున్నారు, ఆ వేరియబుల్లో వాల్యూ ఉందనుకో కండిషన్ ట్రూ అయినట్టు, వేరియబుల్ కనుక నల్ కానీ అన్డిఫైన్ అయిందంటే కండిషన్ ఫాల్స్ అయినట్టు. ఓకే, ఇక్కడ కండిషన్ కెన్ బి ఏ వాల్యూ ఆర్ ఎక్స్ప్రెషన్. టిపికలీ ద కండిషన్ ఎవాల్యుయేట్ టు ఏ బులియన్ వాల్యూ లైక్ విచ్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ అయితేనేమో లోపలికి వస్తుంది, ఫాల్స్ అయితేనేమో ఎంటర్. సో లెట్స్ ఏ వేరియబుల్లో వాల్యూ ఉందనుకో, ఇట్ విల్ ట్రీటెడ్ యాజ్ ఏ ట్రూ. వాల్యూ లేదు, అన్డిఫైన్ నల్ ఉందంటే సో ఫాల్స్గా ట్రీట్ చేసుకుంటుంది. ఇట్ వోంట్ ఎంటర్ ఇన్ టు ద ఇఫ్ బ్లాక్. ఓకే, సో ఇఫ్ ద కండిషన్ ఎవాల్యుయేట్స్ టు ట్రూ, ద ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్స్. సో లోపల ఉన్న స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అదర్వైజ్ ఇఫ్ స్టేట్మెంట్ పాస్ ద కంట్రోల్ టు ద నెక్స్ట్ ఆఫ్టర్ ఇట్. అంటే డైరెక్ట్ ఇఫ్ తర్వాత ఏదైతుందో దానికి కంట్రోల్ని
పాస్ చేస్తుంటుంది. ఓకే, క్లియరా? సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మనం ఆల్రెడీ ఇది ఓపెన్ చేసాము. వెరీ జావా ఎన్ని ఓపెన్ చేసావు, ఎన్ని ఓపెన్ చేసావు, ఎన్ని క్రోమ్స్ ఓపెన్ చేసావు? సుప్రీం ఎందుకు క్లోజ్ అయింది? క్లోజ్ అయింది. ఓకే, సో ఇఫ్ కండిషన్ ఏంటి? లెట్స్ సే ఇఫ్ కండిషన్ ఎలా పెడతాం? లెట్ సమ్ వేరియబుల్ తీసుకుంటున్నా, ఏజ్ ఈక్వల్ 18 అనుకో. దిస్ ఈజ్ అ వేరియబుల్. ఇఫ్ కండిషన్ ఎలా చెక్ చేస్తాం? ఇఫ్ ఈజ్ అ కీవర్డ్, రిజల్ట్ కీవర్డ్. ఓకే, రిజల్ట్ కీవర్డ్కి ఐడెంటిఫైర్కి డిఫరెన్స్ ఏంటి లాంగ్వేజ్లో? రిజల్ట్ కీవర్డ్స్కి ఇక్కడ లెట్ ఈజ్ ద రిజల్ట్ కీవర్డ్, ఇఫ్ ఈజ్ ద రిజర్వ్ కీవర్డ్. ఓకే, ఏజ్ ఈజ్ ద ఐడెంటిఫైర్. ఓకే, మెథడ్ నేమ్స్, వేరియబుల్స్ నేమ్, ఫంక్షన్ నేమ్, క్లాసెస్ నేమ్స్ ఇవన్నీ ఏంటి? ఐడెంటిఫైర్స్. ఓకే, జావాలో అయినా సేమే. ఓకే, ఏజ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 అయితేనే ఈజ్ ఎలిజిబుల్ ఫర్ వాట్? ఓటింగా, మ్యారేజా? మ్యారేజ్ 21. చాలా రోజులు పెట్టారు అయితే మ్యారేజ్కి. సో ఇక్కడ ఏం రాయాలి? కన్సోల్ డాట్ లాగ్ ఎలిజిబుల్ for vote. Okay, yeah, okay. So run. So age is so 18. If age is 14 anko, so this block won't execute, right? So nothing will be executed. మరి ఇప్పుడు ఇఫ్ ఉంది, ఎల్స్ పార్ట్ ఏంటి? ఇఫ్ ఎల్స్ అంటే ఇదే కదా. సో కన్సోల్ లాగ్లో ఏం చేస్తాం? ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్. దట్స్ ఇట్, నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్. సో ఇప్పుడు 14 ఉంది కాబట్టి నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓట్. ఇఫ్ ఎల్స్ క్లియర్? సో ఇఫ్ ఎల్స్ ఇఫ్. ఓకే, లైక్ ఇప్పుడు మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేయడానికి ఇఫ్ ఎల్స్ ఇఫ్. లైక్ ఏంటి? ఫస్ట్ ఏంటి? వాట్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వండి. ఎనీ బెస్ట్ ఎగ్జాంపుల్? ఇఫ్ ఎల్స్ ఇఫ్ మైనర్ మేజర్, అది ఇఫ్ ఎల్స్ అదే కదా. జస్ట్ ఇఫ్ ఎల్స్. మైనర్ మేజర్ అంటే ఒకటే కండిషన్, ఆడ మల్టిపుల్ కండిషన్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. మ్యాట్రిమనీ. ఓకే, మ్యాట్రిమనీలో ఎగ్జాంపుల్ లైక్ టేక్ మ్యాట్రిమనీ ఎగ్జాంపుల్స్. సో బేస్డ్ ఆన్ ద శాలరీ. ఓకే, శాలరీ, సిటీ, క్యాస్ట్, ఇలా డిఫరెంట్ కండిషన్స్ తోటి ప్రొఫైల్స్ మ్యాచ్ చేయడం. లైక్ ఇప్పుడు శాలరీ అబోవ్ 1 lakh ఉందనుకో. ఓకే, క్రైటీరియా నాకు 1 lakh ఉన్న ప్రొఫైల్సే కావాలనుకున్నారు అనుకో, ఒక 100 ప్రొఫైల్స్ ఉన్నాయి మ్యాట్రిమనీలో, ఇప్పుడు 100 వస్తుంది. ఓకే, లేదు 1 lakh శాలరీ ఉండాలి, ప్లస్ క్యాస్ట్ కూడా సమ్ కమ్యూనిటీ అయి ఉండాలి. ఓకే, అలాంటప్పుడు ఇంకా కొన్ని తగ్గుతాయి ప్రొఫైల్ కౌంట్స్. ఇలా ఇఫ్ ఎల్స్ కౌంట్స్ మనం పెట్టుకుంటూ పోవచ్చు. మనం ఆల్రెడీ జావాలో చెప్పాను నేను. సేమ్ ఇదే సింటాక్స్ మీరు ఇక్కడ అప్లై చేయండి. ఓకే, జావా ఇల్సెఫ్ని చూసేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే వీల్ సి ఇఫ్ ఎల్స్లు ఇవన్నీ సేమ్ ఉంటాయి, మీరు ఎగ్జాంపుల్ చెక్ చేసుకోండి. ఒకసారి ఈ డూ వైల్ లూప్స్ కూడా ఉంటాయి కదా, ఒకసారి చూద్దాం. ఒక వైల్ లూప్ చూసేసి
నెక్స్ట్ వి గో ఫర్ లూప్స్. ఫర్ లూప్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నేనైతే మోస్ట్ ఆఫ్ ద టైంలో డూ లూప్స్ ఎక్కడ యూజ్ చేయలేదు డూ వైల్, కానీ విల్ ట్రై దిస్. ఓకే, వన్ ఎగ్జాంపుల్ చేసి విల్ గో ఫర్. ఇక్కడ ఏంటంటే కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటున్నా, కౌంట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. ఇక్కడ డూ లూప్ కానీ డూ వైల్ కానీ ఫర్ లూప్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే ఇఫ్ యూ వాంట్ టు డూ ద రిపీటెడ్ యాక్షన్స్. ఓకే, అంటే ఈ లూప్లో ఉంది ఆల్వేస్ సేమ్ యాక్షన్ అయ్యే ఉంటుంది. ఓకే, ఈ లూప్ లోపల ఉందా, ఇఫ్ ఈ లూప్లో ఉన్న కండిషన్ మొత్తం సేమ్ కండిషన్ ఉంటుంది. అంటే ఈ కండిషన్ 100 టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయాలా, 200 టైమ్స్, 10 టైమ్స్, 5 టైమ్స్. రిపీటెడ్ యాక్షన్ని ఎన్నిసార్లు నువ్వు ఎగ్జిక్యూట్ చేయాలంటే దానికోసమే లూప్స్ యూజ్ చేస్తారు. కానీ ఈచ్ లూప్కి ఇక్కడ మారదు. ఓకే, యాక్షన్ మారదు, సేమ్ యాక్షనే ఉంటుంది. ఓకే, మా యాక్షన్ మారాలంటే అప్పుడు నువ్వు కౌంట్ సమ్ కండిషన్ చెక్ చేసుకోవాలి. ఎంప్లాయీ ఆబ్జెక్ట్ పాస్ చేసి బేస్డ్ ఆన్ సమ్, సో అదంతా రాసుకోవచ్చు. కానీ ఈ లూప్లో ఏది యాక్షన్ ఉంటుందో అన్నిటికీ సేమ్ అప్లై అవుతుంది. ఓకే, సో ఇక్కడ కౌంట్ 1 ఉంది లెస్ దెన్. ఇప్పుడు ఇది ఏమవుతుంది, హౌ మెనీ టైమ్స్ ఇట్ విల్ ఇంక్రీజ్, హౌ మెనీ టైమ్స్ ఇట్ విల్, how many times that count will come, can you guess what is the output? 9 times. అక్కడ ఏం చేస్తున్నాం సెకండ్ లైన్లో, ఫోర్త్ లైన్లో ఏం చేస్తున్నాం, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ అంటే కౌంట్ని ఆల్వేస్ 2 ఇంక్రీజ్ చేసేస్తున్నాం. అంటే ఫస్ట్ 1 రాగానే 2 ఇంక్రీజ్ అవుతుంది, ఎంత అవుతుంది అది 3 అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది 5 అవుతుంది, నెక్స్ట్ 7, 9, అంటే ఎన్ని టైమ్స్ వచ్చింది 4 times or 5 times. So let's execute this. Okay, black 5 base numbers. Okay, base numbers ఉన్నాయి, అన్ని base numbers వచ్చాయి. ఓకే, రైట్. ఇప్పుడు 1 ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది, 9 టైమ్స్ వచ్చింది. రైట్, ఒక్కొక్కటి ఇంక్రీజ్ చేసుకుంటూ పోయాం. ఓకే, ఇలా 3 ఇంక్రిమెంట్ చేస్తే ఏమవుతుంది, ఎన్నిసార్లు వస్తుంది, ఫస్ట్ 4 అవుతుంది, నెక్స్ట్ 7 అవుతుంది, థర్డ్ 10 అవుతుంది. 10 అంటే 2 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అంతే కదా. ఫస్ట్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇక్కడ 1 అయిన తర్వాత అవుతుంది, అంటే 3 టైమ్స్ అవుతుంది. ఓకే, సో ఇది దానికోసం. ఇట్లా నువ్వు ఇక్కడ 5 పెట్టామంటే ఏం టైం అవుతుంది, ఫస్ట్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత 6 అంటే 1, 2 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, 1, 6 క్లియరా. ఇది ఈజీలు. ఇది దీన్ని డూ వైల్లో ఎలా చేయాలి, కెన్ యూ గెస్. డూ వైల్లో ఐ వాంట్ టు డూ ద సేమ్ థింగ్. మీరు డూ లూప్స్ చేశారా, డూ వైల్ ఏమొస్తుంది, ఫస్ట్ డూ ఉంటుంది, తర్వాత స్టేట్మెంట్. రైట్, డూ స్టేట్మెంట్ ఎలా ఉంటుంది, దిస్ ఈజ్ అ డూ స్టేట్మెంట్. ఇఫ్ యూ సీ ఏ ఫస్ట్ డూ స్టేట్మెంట్ వైల్. రైట్, ఇప్పుడు దీన్ని సేమ్ని డూలోగా మార్చాలంటే ఏంటి, పెట్టండి డూ. స్టేట్మెంట్స్ ఏంటి ఇక్కడ, దీస్ ఆర్ ద స్టేట్మెంట్స్. రైట్, ఈ ఫ్లోప్లో ఉన్న స్టేట్మెంట్స్. ఇక్కడ కండిషన్ ఏంటి, దిస్ ఈజ్ ద కండిషన్. రైట్, కీప్ దిస్ కండిషన్ హియర్. ఓకే, సేమ్, ఎందుకంటే ఫస్ట్ ఎంట్రీ చెక్ చేస్తుంది, ఇది ఎగ్జిట్ చెక్ చేస్తుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, డూలో అట్లీస్ట్ 1 స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది కండిషన్ ఫాల్స్ అయినా కూడా. ఓకే, కానీ వైల్లో అవ్వదు. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో విల్ గివ్ సేమ్. ఓకే, 1, 6. ఓకే, ఇక్కడ 1 పెట్టామంటే 9 టైమ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, 1 to 9 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పెట్టినప్పుడు ఏమవుతుంది, 1 to 10. ఓకే, 10 కూడా కన్సిడర్ చేస్తుంది. దిస్ ఈజ్ డూ వైల్. ఓకే, ఆల్రెడీ మీరు జావాలో ప్రాక్టీస్ చేస్తే ఈజీ, లేదంటే మళ్ళీ కన్ఫ్యూజన్లో ఉంటారు ఏంటిదని. ఓకే, నెక్స్ట్ ఫర్ లూప్. ఫర్ లూప్ ఏంటి, వాట్ ఈస్ ద సింటాక్స్ ఫర్ ఫర్ లూప్. ఓకే, దిస్ ఈజ్ ఫర్ లూప్. ఇనిషియలైజేషన్, కండిషన్, ఇటరేట్. ఓకే, లైక్ ఏంటి, ఇప్పుడు నేను సేమ్ ప్రింట్ చేయాలనుకున్నా, ఫర్
సో ఇనిషియలైజేషన్, కండిషన్, ఇటరేటర్, దిస్ ఈజ్ ఫర్ లూప్. ఓకే, సో దీన్ని సేమ్ కాపీ పేస్ట్ చేసి ఐ విల్ గో టు దిస్ ఈజ్ కైండ్ ఆఫ్ ఇటరేటర్. అంటే సేమ్ ఆల్ ఇటరేటర్ సేమ్ చేస్తాయి, కాకపోతే దేనికి అది మన రిక్వైర్మెంట్కి ఏది బెటర్ అయితే దాన్ని యూజ్ చేస్తాం. ఫస్ట్ ఇనిషియలైజేషన్, కండిషన్, ఇటరేటర్. ఇనిషియలైజేషన్ అంటే అసలు ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి లూప్. అంటే రివర్స్లో చేయొచ్చు, మనం అసెండింగ్ ఆర్డర్లో చేయొచ్చు, డిసెండింగ్ ఆర్డర్లో చేయొచ్చు. ఓకే, సో ఇనిషియలైజేషన్, తర్వాత కండిషన్ చెక్, ఇటరేటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 1 to 10 ప్రింట్ చేయాలనుకో, ఏం చేయాలి ఇక్కడ, ఇనిషియలైజేషన్ చేయాలి. లెట్ i ఈజ్ ఈక్వల్ టు 0, ఇంటీజర్ ఉండదు ఇక్కడ. ఓకే, i ఈజ్ ఈక్వల్ 0, సరే i ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, దిస్ ఈజ్ ఇనిషియలైజేషన్, అంటే ఐని 0 నుండి స్టార్ట్ చేయి. ఓకే, కండిషన్ ఏంటి, i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్ 10. ఓకే, దిస్ ఈజ్ కండిషన్. అంటే ఎన్నిసార్లు రిపీట్ చేయమంటున్నా, 0 నుండి 9 వరకు, అంటే లెస్ దెన్ 10 అయ్యే వరకు చేయమంటున్నా. 9 అంటే 9 times, 0 to 9 అంటే 10 times రిపీట్ అవుతుంది. ఓకే, అది ఇక్కడ 1 పెట్టాను అనుకో 9 times వస్తుంది. 0 పెట్టాను కాబట్టి 10 times వస్తుంది. ఓకే, అంటే 0 to 9 అంటే 0 కూడా యాడ్ అయిపోయింది కాబట్టి. నెక్స్ట్ ఏంటి, దీన్ని ఎట్లా ఇంక్రీజ్ చేయాలి అంటే, నెక్స్ట్ ఐని 2 times నువ్వు 1 step at 2. ఇప్పుడు ఐని 2 times ఇంక్రీజ్ చేయాలా, 3 times ఇంక్రీజ్ చేయాలా, 4 times. జస్ట్ బేసికల్గా అయితే ఏం చేస్తారంటే 1 time ఇంక్రీజ్ చేస్తారు. నీకు 9 times కావాలంటే, లేదు ఐ వాంట్ i ఈజ్ ఈక్వల్ టు +2 అన్నా అనుకో, ఏమవుతుంది ఇక్కడ 2 times ఇంకో 5 times వచ్చేస్తుంది. ఓన్లీ ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్ వస్తాయి. రైట్, ఆడ్ నెంబర్స్ వస్తాయి ఇక్కడ, ఈవెన్ నెంబర్స్ కాదు. 0 అవుతుందా, ఈవెన్ నెంబర్స్ వస్తాయి. 1తో స్టార్ట్ అయితే ఆడ్ నెంబర్ వస్తుంది. ఓకే, ఇక్కడ ఏంటి, console.log ఆఫ్ i ప్రింట్ చేయండి, దట్స్ ఇట్. సో జస్ట్ రిమూవ్ దిస్ వన్. ఓకే, ఎందుకంటే 0తో స్టార్ట్ చేశారు కాబట్టి ఈవెన్ నెంబర్స్ అయ్యి. 0 + 2 2, 2 + 2 4, 4 + 2 6. ఓకే, సో ఇక్కడ 1 పెట్టాను ఇప్పుడు ఏమవుతుంది, ఇట్ విల్ గివ్ ఆడ్ నెంబర్స్ 0 3 5 6 7 9. ఓకే, 5 7 9. ఓకే, దిస్ ఈజ్ ఫర్ లూప్, సింపుల్ ఫర్ లూప్, ఇండెక్స్డ్ బేస్డ్ ఫర్ లూప్. కానీ ఫర్ లూప్లో కూడా వీ హ్యావ్ అదర్ టైప్స్. ఓకే, మనం ఆల్రెడీ చూసాము. ఒక అరే ఉందనుకో, అరే ఉంటే ఎలా చేయొచ్చు ఫర్ లూప్లో. లెట్స్ సే ఫస్ట్ అరేని ఎలా క్రియేట్ చేయాలి జావాలో, సరే జావా స్క్రిప్ట్లో. లెట్ నేమ్స్ అనేది నాది అరే. నేమ్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఈజ్ ఈక్వల్ టు న్యూ ఆఫ్ అరే అని ఇవ్వచ్చు కదా. దిస్ ఈజ్ ద ఫస్ట్ వే. ఇక్కడ నేను ఏంటి నేమ్స్, సో సర్కిల్ బ్రాకెట్స్ వెళ్ళి ఇక్కడ నేమ్స్ ఏంటి, సాయి, శివ, మహేష్. ఇస్తే సింగిల్ కోడ్స్ అన్నీ ఇవ్వండి, ఇస్తే డబుల్ కోడ్స్ అన్నీ ఇవ్వండి. కానీ ఒక సింగిల్ కోడ్ ఒక డబుల్ కోడ్ ఇవ్వకండి. నేను ఇది ఇచ్చాను కదా, ఫస్ట్ సింగిల్ కోడ్ ఇచ్చాను. ఓకే, ఇప్పుడు ఈ నేమ్స్ని మనం ఎలా చేయాలి, ఫర్ లూప్లోనే ప్రింట్ చేయాలి. ఎలా చేయొచ్చు, విచ్ లూప్ వీ హ్యావ్ టు యూజ్, ఫర్ ఇనా, ఫర్ ఆఫా. సో లెట్ నేమ్, ఓకే, ఆఫ్ నేమ్స్. ఓకే, so console.log name. Okay, names kada, names array, name ikkada each value. Okay, Shiva, this is array. But if you have a object ela create chestaru. Okay, key antidi first name is Sai. Okay, last name is Kamu. Okay, ఇప్పుడు ఇది ఫర్ ఆఫ్ యూజ్ చేయొచ్చు నేను. కెన్ ఐ డూ లైక్ దిస్? నో, ఇట్ విల్ గివ్, ఇట్ వోంట్ గివ్ ద రిజల్ట్. రైట్, ఇట్ విల్ గివ్ ద కంపైల్ ఎర్రర్. పర్సన్ ఎలా చేస్తాము, పర్సన్ ఇక్కడ కీ
పర్సన్లో ఉన్న ప్రాపర్టీ. ఇక్కడ కీ పెట్టాను అనుకో, విల్ ఇట్ వర్క్? నో, ఇట్ వోంట్ వర్క్. ఓకే, ఏమంటుంది? ఆఫ్ యూజ్ చేయలేం. ఆఫ్ దేని మీద యూజ్ చేస్తాం? ఓన్లీ అరే కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ మీద ఆఫ్ యూజ్ చేస్తాం. ఆబ్జెక్ట్లో ఉన్న ఈచ్ ప్రాపర్టీ ఇటరేట్ చేయాలంటే ఫర్ ఇన్, ఈ ప్లేస్లో ఫర్ ఇన్ పెట్టాలి. ఓకే, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కీ వచ్చింది కదా. కానీ ఇక్కడ ఏంటి, మనకు వాల్యూ కావాలంటే అప్పుడు ఏం చేయాలి? మనకు ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూ ప్రింట్ చేయాలంటే ఏం చేయొచ్చు? పర్సన్ డాట్ కీ అని ఇవ్వచ్చు. దిస్ ఈజ్ ద ఫస్ట్ వే, నేను ఆల్రెడీ చూసాం. పర్సన్ డాట్ కీ అంటే మనకి ఏమొస్తుంది? ఓకే, అరే నోటేషన్, అరే నోటేషనే వర్క్ అవుతుంది. కీ ఈజ్ నాట్ వర్కింగ్ లైక్ దిస్. ఓకే, జస్ట్ అరే నోటేషన్ ఇచ్చి ఇక్కడ కీ ఇచ్చేయాలి. సరే, సింపుల్ కీ ఇస్తే ఇట్ విల్ వర్క్. ఓకే, సాయి కొమ్ము, రైట్? క్లియరే? సో ఈ రెండు మోస్ట్ యూజ్ చేస్తాం మనం లూప్స్లలో. ఓకే, మీరు ఆబ్జెక్ట్ని ఇటరేట్ చేస్తున్నారా, అరేని ఇటరేట్ చేస్తున్నారా అనేది చాలా ఇంపార్టెంట్. కండిషన్లో సమ్టైమ్స్ మనం ఆబ్జెక్ట్ ఇటరేట్ చేయాల్సి వస్తుంది, సమ్టైమ్స్ ఏంటంటే అరేని ఇటరేట్ చేయాల్సి వస్తుంది. క్లియర్? అరేని చేసినప్పుడు ఆఫ్ ఆబ్జెక్ట్ని ఇటరేట్ చేయాలంటే కీ లేదు, నాకు నార్మల్గా చేసుకోవాలి, ఇండెక్స్ బేస్తో చేసుకోవాలి అని అంటే అది కూడా అరే అయి ఉండాలి. ఇండెక్స్ బేస్తో చేసుకోవాలంటే ఫర్ సింపుల్ ఇండెక్స్ యూజ్ చేసుకోవచ్చు. 3 ఫర్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఫర్ ఇన్, ఫర్ ఆఫ్. ఓకే, ఫర్ ఈచ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఈచ్ ఈజ్ అ ల్యాంబ్డా ఎక్స్ప్రెషన్. మనకు జావాలో వచ్చినవి ఉన్నాయి కదా, ల్యాంబ్డా ఎక్స్ లాగా ఫర్ ఈచ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ చెప్పండి ఫర్ ఈచ్ ఎలా యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద ఫర్ ఈచ్ ఫస్ట్ మనకేంటి నేమ్స్. ఫర్ ఈచ్ యూజ్ చేయాలంటే మనం ఏంటంటే స్ట్రీమ్స్ ఉంటాయి కదా, ఇక్కడ అరే మీద అప్లై చేయాలి. ఫర్ ఈచ్ డైరెక్ట్ యూజ్ చేయలేం. ఫర్ ఈ నేమ్స్ డాట్ ఫర్ ఈచ్. ఓకే, ఫర్ ఈచ్. ఫర్ ఈచ్ ఏమిస్తుంది? ఫస్ట్ ఒక యారో ఫంక్షన్ ఇస్తుంది. ఓకే, ఈ యారో ఫంక్షన్ ఏంటి ఇక్కడ? దిస్ ఈజ్ సమ్ యారో ఫంక్షన్, రైట్? ఈ యారో ఫంక్షన్లో 2 ఉంటాయి. బట్ ఫస్ట్ వన్ ఏంటంటే ఎలిమెంట్, అంటే ఈచ్ వాళ్ళు వచ్చే ఎలిమెంట్ ఒకటి ఉంటుంది. తర్వాత ఏంటంటే ఇండెక్స్, అదే ఇండెక్స్ అనేది. ఇప్పుడు మీరు ఇక్కడ కన్సోల్ లాగ్ పెట్టి చూసారనుకో, కన్సోల్ లాగ్ ఎలిమెంట్ ప్రింట్ చేయండి. ఓకే, ఎలిమెంట్ తర్వాత నెక్స్ట్ ఇండెక్స్ ప్రింట్ చేయండి. ఓకే, సో దిస్ ఈజ్ ఫర్ ఈచ్. ఓకే, 0 ఇండెక్స్లో సాయి ఉన్నాడు, ఫస్ట్ ఇండెక్స్లో శివ, సెకండ్ ఇండెక్స్లో మహేష్. క్లియరా? దిస్ ఈజ్ ఇండెక్స్ బేస్. అంటే ఈ ఫర్ ఈచ్ని కూడా యూజ్ చేయొచ్చు. మన జావాలో కూడా ఉంది కదా ఫర్ ఈచ్, ఫర్ లూప్. సో యూ కెన్ అప్లై దిస్. క్లియర్? సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ వాట్ వి డిస్కస్. రికార్డ్ స్టాప్ చేసి చెప్పండి. సో కంట్రోల్ సెట్, దిస్ ఈజ్ స్విచ్ కేస్ సింటాక్స్. ఓకే, ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, బేస్డ్ ఆన్ ద ఎక్స్ప్రెషన్ కేస్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎక్స్ప్రెషన్ వాల్యూ ఏంటో కేస్ వాల్యూ షుడ్ బి సేమ్. ఓకే, అంటే ఇక్కడ 1 వచ్చింది అనుకో, ఇక్కడ వాల్యూ 1 వచ్చింది అనుకో, ఇక్కడ ఎక్స్ప్రెషన్ యాజ్ ఏ వాల్యూ 1 వస్తే వాల్యూ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదా వాల్యూ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే దిస్ వన్. ఓకే, డే 3 పాస్ చేస్తున్నాము, ఇక్కడ వీడికి వచ్చి స్విచ్ 3 అంటుంది. 3 ఏం చేస్తుంది అంటే 3 తోటి దానికి ఏదైనా కేసు ఉందా అని చూస్తుంది. కేస్ 3 ఎక్కడ ఉంది? కేస్ 3 వీడికి వచ్చేస్తుంది. ఓకే, డిస్ప్లే అప్పుడు ఏం చేస్తుంది? ట్యూస్డేని డిస్ప్లే నేమ్కి ఒక వేరియబుల్కి అసైన్ చేస్తుంది. తర్వాత బ్రేక్అవుట్ అని ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇట్ విల్ ఎగ్జిక్యూట్. ఓకే, దిస్ ఈజ్ వాట్. సో ఇఫ్ ఐ పాస్ ఇన్వాలిడ్ కేస్ లైక్ 0 అని అనుకో, అదేం చేస్తుంది? 0 తోటి కేస్ మ్యాచ్ అయిందా చెక్ చేస్తుంది. If it is not matching, it will come to the default case and it will execute the invalid day. Okay, this is switch case. So ఇక్కడ ఓన్లీ స్ట్రింగ్ నెంబర్స్ని పెట్టాలంటే లేదు, యూ కెన్ పుట్ ద స్ట్రింగ్ ఆల్సో. కానీ ఇక్కడ నువ్వు పాస్ చేసే ఎక్స్ప్రెషన్ ఏంటై ఉండాలి? ఇట్ షుడ్ బి ఏ స్ట్రింగ్. ఓకే, సో కేస్ వాల్యూ ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ సేమ్ ఉండాలి. ఓకే, రైట్. దిస్ ఈస్ స్విచ్ కేస్. So we'll see break example. Okay, simple break example ఏంటంటే సపోజ్ నాకు 100 సంథింగ్ ఏంటంటే నేను ఇక్కడ కేసు అర్థం చేసుకోండి. మీరు
సో నేను 100 టైమ్స్ ఒక లూప్ చేస్తున్నా, ఎందుకంటే నాకు ఎక్కడో 5th లైన్ దగ్గర 5th ఆర్ ఏదో ఒక ఇటరేషన్ దగ్గర నాకు కావాల్సిన వాల్యూ ఎక్స్పెక్ట్ వచ్చింది. ఓకే, నాకు ఇప్పుడు 100 కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళు ఎవరో ఒకరు ఫ్రాడ్ చేశారు, సంథింగ్ పేమెంట్ ఫెయిల్ అయింది. కానీ 100 కస్టమర్లో నాకు ఐఎమ్ నాట్ షూర్ విచ్ కస్టమర్ అనేది. ఒక్కడని మాత్రం నాకు తెలుసు, బట్ విచ్ కస్టమర్ అనేది నాకు తెలియదు. వన్ ఫైండ్ అవుట్ కాగానే నేను ఏం చేయాలి? మిగతా వాళ్ళని లూప్ చేయాల్సిన అవసరం నాకుందా? లేదు. కానీ అది ఎక్కడ ఎగ్జాక్ట్ వస్తుందో తెలియదు. అది ఫస్ట్ ఇటరేషన్ రావచ్చు, సెకండ్ ఇటరేషన్ రావచ్చు, 5th రావచ్చు, 99లో కూడా రావచ్చు కదా. నాకు ఎక్కడైతే మ్యాచ్ అవుతుందో నెక్స్ట్ లూప్ను బ్రేక్అవుట్ చేయాలి. అక్కడ ఏం చేస్తున్నా అంటే ఇది సేమ్. ఇక్కడ ఏం చేస్తున్నారు? కన్సోల్ లాగ్ ఇదేం చేస్తుంది? ఇప్పుడు ఈ పార్ట్ లేకుంటే ఏమవుతుంది? ఇక్కడ 0 to 4 ప్రింట్ అవుతుంది, రైట్? 0 to 4 ప్రింట్ అవుతుంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఐ వాల్యూ ఎప్పుడైతే 2 అవుతుందో అప్పుడు బ్రేక్అవుట్ చేయంటున్నాడు. అప్పుడు ఎంత ప్రింట్ అవుతుంది? 0 to 1 అయినా 2 కూడా ప్రింట్ అవుతుంది. 2 ప్రింట్ అయినాక చెక్ చేస్తున్నాం కదా. 0 to 0 1 2 ప్రింట్ అవుతుంది. ఓకే, లెట్స్ సే ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఈ కన్సోల్ లాగ్స్ ఇలా పెట్టకుండా ఓకే కంటిన్యూ అన్నాం అనుకో, ఇప్పుడు ఏమవుతుంది? ఆల్రెడీ ప్రింట్ చేస్తున్నాం. ఓకే, దీనప్పుడు ఇక్కడ పెట్టి చేద్దాం, ఏమవుతుంది? కంటిన్యూ. ఓకే, అంటే అది వచ్చినప్పుడు ఏం చేయకుండా కంటిన్యూ చేయమన్నట్టు. ఓకే, 0 to 5 వచ్చింది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ పెడితే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి విల్ కీప్ దిస్ లైన్ హియర్. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? 2 అనేది స్కిప్ అయిపోతుంది. ఓకే, 0 to 0 1 3 4 వచ్చింది. ఎందుకు 2 వచ్చినప్పుడు కంటిన్యూ అన్న అంటే నెక్స్ట్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయలేదు. ఓకే, దట్ ఈస్ కంటిన్యూ. ఓకే, బ్రేక్ అన్నప్పుడు ఏమవుతుంది? ఓన్లీ 2ను ప్రింట్ చేయదు. ఇక్కడ ఇప్పుడు ఇక్కడ బ్రేక్ పెట్టాను అనుకో, సంతోషం అర్థమవుతుందా? ఇక్కడ బ్రేక్ పెట్టాను అనుకో, అన్ని ప్రాక్టీస్ చేయాలి నువ్వు. దిస్ ఇస్ ప్రోగ్రామ్. ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా, జావా తీసుకున్నా, జావా స్క్రిప్ట్, పైథాన్, .NET ఏ తీసుకున్నా లూప్స్ సేమ్, ఈ కండిషన్ సేమ్, సింటాక్స్ డిఫరెన్స్. ఓకే, ఇది అర్థమైతే 0 to 1 వరకే వచ్చింది. తర్వాత ఏమైంది? 2 కాగానే బ్రేక్అవుట్ చేసింది. అదే కంటిన్యూ అయితే ఓన్లీ 2నే చేయట్లేదు, 2ని స్కిప్ చేస్తుంది. క్లియర్, రైట్? Okay, so today I'll stop here.